అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతంలో ఉన్న గణేష్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఒక గృహిణి గత కొద్ది సంవత్సరాలుగా వారు నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పైనే మిద్దె తోట సాగును విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ మిద్దె తోటను వారు ఆర్గానిక్ పద్ధతిలో ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, మరీ ముఖ్యంగా ఈ మిద్దె తోట సాగులో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి, అదేవిధంగా కొత్తగా ఎవరైతే ఈ మిద్దె తోట సాగును నిర్వహించాలనుకుంటున్నారో వారికి వీరిచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి అనే విషయాల గురించి వారి మాటలో తెలుసుకుందాము. నమస్తే మేడం, ఒకసారి మీ పేరు? నా పేరు చైతన్య. ఓకే మేడం, మీరు ఈ మిద్దె తోట సాగును ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం? ఎన్ని సంవత్సరాల కింద? మేము ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, 2 years అవుతుంది. అప్పటి నుంచి నార్మల్గా 100 రూపీస్ టబ్స్, పెయింట్ బకెట్స్ అలా యూజ్ చేసి చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మొత్తం దాదాపుగా మనకు చూసినట్లయితే 50 నుంచి ఒక 60 రకాల మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి మేడం ఇక్కడ? చాలా ఉన్నాయండి, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు అన్నీ ఉన్నాయి. ఓకే, కూరగాయలు ప్లాంట్స్ అన్నీ. ఓకే, కూరగాయలు చూసినట్లయితే ఇక్కడ మనకు టమాటా కనిపిస్తూ ఉంది, మధ్యలో మిర్చి కనిపిస్తూ ఉంది, వంకాయ. ఓకే మేడం, మొక్కల్లో తెగుళ్ళను నివారించడానికి మీరేమైనా అంటే హోమ్ రెమెడీస్ ఏమైనా వాడారా మేడం దీనికి? స్టార్టింగ్ లో నేమ్ ఆయిల్, గోమూత్రం అవి వాడానండి. సో పెద్దగా ఫలితం అయితే కనిపించలేదు. తర్వాత రవిచంద్ర సార్ ఇవి సజెస్ట్ చేశారు, ఇది వాడండి. మేడం, ఈ అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేసిన తర్వాత మొక్కకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా మేడం? లేదండి, అవర్ కంపెనీ వాళ్ళదే ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత మొక్కకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ఇవి ఇంకా వాడిన తర్వాత మొక్క చాలా గ్రీనిష్గా, పూత కానీ పిందె కానీ చాలా బాగా వచ్చిందండి. ఇంకా మేము డైలీ ఇవి హార్వెస్ట్ తీసుకుంటూనే ఉన్నాము, అయినా కూడా ఇంకా చూడండి ఇలా మిర్చి అనేది పూత పిందె దీంట్లో చాలా బాగా వస్తుందండి.